అందరికీ నమస్కారం అండి. ధనుసు రాశి వారికి రాబోయే 3 రోజుల్లో జరిగేది ఇదే. ధనుసు రాశి వారు చాలా అదృష్టవంతులు. ఈ 3 రోజుల్లో 2 పెద్ద శుభవార్తలను వినబోతున్నారు. ఈ 3 రోజులు ఒక దైవానుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది. ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు ఈ 3 రోజుల్లో మీకేం జరగబోతుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ధనుసు రాశి వారిలో చాలా మంచి గుణాలు ఉంటాయి. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఈ రాశివారు సహజంగానే ఉల్లాసభరితంగా, ఆనందంగా, ప్రశాంతంగా కనిపిస్తారు. వీరి హృదయం చాలా విశాలంగా ఉంటుంది. ఎవరి పట్ల చిన్న మనసు పెట్టరు. క్షమాభావం ఎక్కువగా ఉంటుంది. వీరు జ్ఞానం, విద్య, సత్యం అంటే ఎంతో ఇష్టపడతారు. తమ జీవితంలో నిజాయితీకి ప్రాధాన్యమిస్తారు. అబద్ధాలను అస్సలు సహించలేరు. స్వేచ్ఛ వీరికి చాలా అవసరం. ఎవరు వీరిని కట్టిపడేయడం ఇష్టపడరు. తమ ఆలోచనలు, తమ నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకోవాలని కోరుకుంటారు. వీరు సహజంగా ధైర్యవంతులు. ఎంత పెద్ద కష్టం వచ్చినా వెనుకడుగు వేయరు. సాహసాన్ని, కొత్త విషయాలను అన్వేషించడం చాలా ఇష్టం. ప్రయాణాలు వీరికి ప్రాణం లాంటివి. కొత్త కొత్త ప్రదేశాలు చూడాలని ఎప్పుడూ తపనగా ఉంటారు. ధనుసు రాశి వారు మాటల్లో చాలా నిజాయితీగా ఉంటారు. కొన్నిసార్లు ఆ నిజాయితీ ఇతరులకు కఠినంగా అనిపించవచ్చు. కానీ వీరి ఉద్దేశం మాత్రం ఎప్పుడూ మంచిగానే ఉంటుంది. వీరు చాలా ఉదారంగా ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో వెనుకడుగు వేయరు. మిత్రులు, కుటుంబం కోసం తమ వంతు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. వీరి మనసు ఎప్పుడూ పెద్ద కలలు కనేలా ఉంటుంది. చిన్న విషయాలలో తృప్తి పడరు. ఎల్లప్పుడూ ఉన్నత లక్ష్యాలను సాధించాలి అనుకుంటారు. ప్రేమ విషయంలో నిజాయితీగా, లోతైన అనుబంధంతో ఉంటారు. కానీ వీరి స్వేచ్ఛను కాపాడుకోవాలని కోరుకుంటారు. అందుకే ప్రేమలో కూడా బంధనాలు ఇష్టపడరు. మొత్తంగా చూసుకుంటే ధనుసు రాశి వారు ఉల్లాసంగా, సాహసోపేతంగా, నిజాయితీగా, జ్ఞానపిపాస కలిగిన వారుగా ఉంటారు. వీరు ఎక్కడున్నా అక్కడ ఉత్సాహం, ఆనందం ఎక్కువగా ఉంటుంది. ప్రేమ విషయాన్ని చూసుకున్నట్లయితే వీరు చాలా నిజాయితీగా ప్రేమిస్తారు. తమ భాగస్వామి పట్ల లోతైన అనుబంధాన్ని కలిగి ఉంటారు. కానీ ఒకే సమయంలో స్వేచ్ఛను కూడా, విలువను కూడా భావిస్తారు. ప్రేమలో చిన్న చిన్న అబద్ధాలు కూడా వీరికి ఇష్టం ఉండదు. స్పష్టంగా, నిజాయితీగా మాట్లాడడం వీరికి అలవాటు. వీరి ప్రేమ సరదాగా, ఉల్లాసంగా, స్నేహంతో కలిసినట్టుగా ఉంటుంది. కుటుంబ విషయానికి వస్తే ధనుసు రాశి వారు కుటుంబాన్ని గౌరవిస్తారు. అందరినీ కలిపి ఉంచడానికే ప్రయత్నిస్తారు. వీరు పెద్ద మనసుతో వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యులకు సహాయం చేయడంలో వెనుకడుగు వేయరు. కానీ వీరి స్వభావం నేరుగా మాట్లాడే విధానంగా ఉండడం వలన కొన్నిసార్లు కుటుంబ సభ్యులకు అది కూడా కఠినంగా అనిపించవచ్చు. కానీ వీరి మనసు మాత్రం ఎప్పుడూ మంచినే కోరుకుంటుంది. ఉద్యోగ విషయానికి వస్తే వీరు జ్ఞాన పిపాస కలవారు. అందుకే విద్య, తాత్వికం, ఆధ్యాత్మికం, బోధన లేదా మేనేజ్మెంట్ రంగాలలో బాగా రాణిస్తారు. కొత్త కొత్త అవకాశాలను అన్వేషించడం వీరికి ఇష్టం. వీరు సాహసోపేతమైన పనులను కూడా భయపడకుండా చేస్తారు. మాటలలో నైపుణ్యం ఉండడం వలన వీరు కౌన్సిలింగ్, లీడర్షిప్ వంటి పనుల్లో కూడా అద్భుతంగా రాణిస్తారు. ఆర్థిక విషయానికి వస్తే ధనుసు రాశి వారు డబ్బు సంపాదించడంలో కష్టపడతారు. వీరి అదృష్టం కూడా తరచుగా సహకరిస్తుంది. కానీ సంపాదించినంత సులభంగా, ఈజీగా ఖర్చు చేసేస్తారు. అందుకే కొన్నిసార్లు సేవింగ్స్ తగ్గిపోతూ ఉంటాయి. వీరు విలాసం, ప్రయాణాలు, కొత్త అనుభవాల మీద ఎక్కువ ఖర్చు చేస్తారు. కాబట్టి ఆర్థికంగా స్థిరంగా ఉండాలి అంటే సేవింగ్స్ మీద మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మొత్తంగా చూసుకున్నట్లయితే ధనుసు రాశి వారు ప్రేమలో నిజాయితీగా, కుటుంబంలో ఉదారంగా, ఉద్యోగంలో సాహసోపేతంగా, ఆర్థికంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీరి ఉల్లాసం, ధైర్యం, పెద్ద మనసు
వీరిని ప్రత్యేకంగా నిలబెడతాయి. అయితే రాబోయే 3 రోజుల్లో ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. స్నేహపూర్వకంగా మాట్లాడడం వలన చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. పెద్దల ఆశీర్వాదం పొందే అవకాశం ఉంటుంది. డబ్బు విషయంలో కొత్త అవకాశాలు వస్తాయి. కష్టపడి చేసిన పనికి ఫలితం లభిస్తుంది. అనుకోకుండా కొన్ని లాభాలు కూడా రావచ్చు. ఈ రోజులు ఉద్యోగంలో అనుకూలతను తీసుకొస్తాయి. ఉన్నతాధికారుల నుండి మెచ్చుకోలు దక్కే అవకాశం కూడా ఉంటుంది. కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి వార్త వచ్చే అవకాశం ఉంది. ప్రియమైన వ్యక్తితో మంచి సమయం గడిపే అవకాశం కూడా ఉంది. వివాహ యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త వినిపించే సమయం అని చెప్పవచ్చు. చిన్న ప్రయాణాలు ఉండవచ్చు. ఆ ప్రయాణాలు మీకు ఉపయోగకరంగా మారుతాయి. విద్యార్థులకు అనుకూలమైన సమయం. కష్టపడి చదివితే మంచి ఫలితాలు లభిస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కొత్తగా ఉత్సాహం ఏర్పడుతుంది. సాధారణ ఆరోగ్యం బాగానే ఉంటుంది. కానీ అలసట, నిద్రలేమి కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. అవసరం లేని వాగ్వాదాలకు దూరంగా ఉండండి. ధనం ఖర్చు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. వీటితో పాటుగా డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు వింటారు. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. మీకు ఉన్నటువంటి దారిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ధనుసు రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం వలన వీరు అందరినీ ఆకట్టుకుంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అయితే ఈ 3 రోజుల్లో ఒక దైవానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. దాని వలన బాగా కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఏ పని చేసినా ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ధనుసు రాశి వారికి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 పాదాలు ధనుసు రాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. అదృష్టం వస్తుంది. ఈ 3 రోజుల్లో కాలం కలిసి వస్తుంది. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితాన్ని సాగించగలరు. ఇప్పటి నుండి మంచి రోజులు వస్తాయి. విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయి. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మంచి లాభాలు వస్తాయి. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. ధనుసు రాశి వారికి ఈ 3 రోజుల్లో ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఆ దైవం ఎవరు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు. ఈ 3 రోజులు శివుని అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. దీని వలన అఖండ అదృష్టం వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ 3 రోజులు శివుడు మీ ఇంట్లో కొలువై ఉంటారు. ఏ రూపంలోనైనా మీ ఇంట్లో తిరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. చెత్త చెదారం, దుమ్ము ధూళి ఉండకూడదు. అలాగే గొడవలు పడకూడదు. ఈ ఆదివారం ఇంటిని శుభ్రం చేసుకుని శివునికి పూజ చేయండి. శివునికి గన్నేరు పూలు, మారేడు పూలు, బంతి పూలు, మల్లెపూలు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఇందులో ఏ పూలతోనైనా పూజ చేయండి. లేదా ఒక్క బిల్వదళాన్నైనా సమర్పించి శివ పూజ చేయండి. దీని వలన శివానుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది. మీ జీవితంలో తిరిగనేది ఉండదు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. ఏ పని చేసినా అందులో విజయం ప్రాప్తిస్తుంది. ఎలాంటి ఆటంకాలు జరగవు. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అది త్వరలోనే నెరవేరుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ 3 రోజులు శివుని అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. దాని వలన మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు. మీ జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒకసారి ఆ పరమేశ్వరుణ్ణి తలుచుకోండి. అన్నీ తొలగిపోతాయి.
మీరు ఎప్పుడు కూడా నాకెవరూ లేరని బాధపడకండి. ఆ పరమేశ్వరుని మీతో ఉన్నారని మర్చిపోకండి. ఆ పరమేశ్వరుని నమ్ముకున్న వారికి ఎలాంటి కష్టాలు, బాధలు ఉండవు. ఎప్పుడు ఒక కన్నుతో మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా అంతా మన మంచికే అనుకోవడం చాలా మంచిది. మీకు ఏం కావాలో ఆ పరమేశ్వరుడికి బాగా తెలుసు. కొన్ని దూరమైతే కొన్ని దగ్గరవుతాయి. శివుడే మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు. కాబట్టి ఆ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకండి. ధైర్యంగా ముందడుగు వేయండి. ధనుసు రాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడతారు. ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందరికంటే గొప్పగా బ్రతకాలి అనుకుంటారు. ఈ ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో, పెళ్లి కోసం ఎవరైతే చూస్తున్నారో వీరంతా ఈ పరిహారాన్ని పాటించడం వలన మరిన్ని శుభ ఫలితాలు అతి తొందరలో జరుగుతాయి. ధనుసు రాశి వారికి గురుడు అధిపతి కాబట్టి 5 గురువారాలు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు చేయండి. దాని వలన సంతానం కలుగుతుంది. వివాహం కావలసిన వారికి వివాహం జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ధనుసు రాశి వారు ఈ 3 రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. ధనుసు రాశి వారు మీకు వీలైతే ఈ 3 రోజుల్లో ఆవులకు లేదా మూగజీవులకు ఆహారం దానం చేయండి. దాని వలన ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ, దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే కాలభైరవునికి రొట్టెలను ఆహారంగా ఇవ్వండి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి. మీరెప్పుడూ చూడని డబ్బుని చూడగలుగుతారు. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ 3 రోజులు మీ చుట్టుపక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో గొడవలు పడకండి. దాని వలన మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీ సంపాదన విషయాలు ఎవరికీ చెప్పకండి. దాని వలన మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బ్రతికితే అసలు చూడలేని వారు కూడా ఉంటారు కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. ముఖ్యంగా కొంతమంది మీకు చెడు చేయడానికి చూస్తున్నారు. వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి కొంతవరకు ఇతరులతో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శనివారం లేదా ఆదివారం మొదలు పెట్టండి. దాని వలన మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 3 రోజుల్లో మీరు భగవన్నామస్మరణ చేయడం ఎంతో మంచిది. దీని వలన మీరు అనుకున్న పనులన్నీ సక్రమంగా ఏ ఆటంకాలు లేకుండా నెరవేరడానికి అవకాశం ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ధన్యవాదములు.